aspirants, this is Rajalakshmi. Today we are going to discuss about first two units of biological science pedagogy. So our first unit nature and second unit values, aims and objectives. So this is about analysis of our first two units. సో ఫస్ట్ రెండు యూనిట్స్ గురించి మనం ఈరోజు విశ్లేషణ చేస్తే ఎనాలిసిస్ చేస్తే ఫస్ట్ యూనిట్ ఈజ్ నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. దీనిలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏం చదవాలి మీరు అంటే ఇందులో మొత్తం యూనిట్ చూస్తే నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బయాలజిస్ట్ ఎస్పెషల్లీ గివెన్ ఇన్ ద స్కూల్ టెక్స్ట్ బుక్స్. సో అది ఇచ్చాడు. దాని తర్వాత లాస్ట్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే బయాలజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం, జీవశాస్త్రము పాఠశాల విద్యా ప్రణాళికలో దాని యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం. యాక్చువల్గా మనకు ఈ టైటిల్ చూస్తే ఓన్లీ నేచర్, హిస్టారికల్ డెవలప్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బయాలజిస్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజీ ఇన్ స్కూల్ కరిక్యులం అని ఉంది. కానీ ఇందులో మనము డిస్కస్ చేయవలసిన చాలా అంశాలు ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం ఏం చదవాలి అంటే మీనింగ్ ఆఫ్ సైన్స్. మీనింగ్ ఆఫ్ సైన్స్, సైన్స్ మీన్స్ హియర్ బయాలజికల్ సైన్స్. జీవశాస్త్రం యొక్క అర్థము అంటే బయాలజికల్ సైన్స్, ది ఇంగ్లీష్ వర్డ్ సైన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ అంటే ఫస్ట్ సైన్స్ యొక్క నేచర్ ఉంది, సైన్స్ యొక్క మీనింగ్ ఉంది, తర్వాత బయాలజికల్ సైన్స్ యొక్క మీనింగ్ మీరు చదవాలి. సో అవి ఏ పదాల నుంచి వచ్చినాయి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్, నిర్వచనాలు, డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ యొక్క లక్షణాలు అంటాం ఇది. దాంతోపాటు నేచర్ ఆఫ్ సైన్స్, సైన్స్ యొక్క స్వభావము. ఇవన్నీ మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఓల్డ్ అండ్ న్యూ తెలుగు అకాడమీ బుక్లో చాలా చక్కగా ఉన్నాయండి. అవి ట్రాన్స్లేట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం అంటే ట్రాన్స్లేట్ చేసి పిల్లలకు చెప్పడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే తెలుగు మీడియం బుక్ ఓకే, అదర్వైజ్ ఎన్సీఆర్టీ బుక్ ఒకటి ఉంది పెడగాగీ ఆఫ్ సైన్స్, అది బాగానే ఉంది. తర్వాత మనకు శర్మ బుక్ ఒకటి ఉంది. శర్మ బుక్లో కూడా అన్ని యూనిట్స్ యాసిటీస్గా లేవు. సో అందులో మనం చూసుకొని కొన్ని యూనిట్స్ మనం ఏవైతే అందులో ఉన్నాయో దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత నీల్కమల్ దానిలో కూడా ఇంగ్లీష్ మీడియంలో అన్నీ కాదు, అది అకాడమిక్ బయాలజికల్ సైన్స్ బిఎడ్ చేసే పిల్లల కోసం సెమిస్టర్ వైజ్ తయారు చేయబడింది. సో అందులో మనకు అవసరమైనవి మాత్రం తీసుకుంటే ఇవి రిఫరెన్స్గా సరిపోతాయి అన్నమాట. అంటే ఇవి రిఫరెన్స్ మీరు చేయగలిగితే, అదర్వైజ్ కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఏది మనం చదవాలి ఏది వదిలేయాలి అనే విషయం అర్థం కాకపోతే అది వదిలేసి మనం డైరెక్ట్ నోట్స్ జిరాక్స్ కానీ లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మే సెకండ్ వీక్ వరకు అకాడమీ బుక్ డెఫినెట్గా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సో మీనింగ్ ఆఫ్ సైన్స్, డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ సైన్స్. దీంతో పాటు మనకు స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, నిర్మాణము, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము. ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని జేబి కోనాంట్ ప్రతిపాదించారు. దాని తర్వాత ష్వాబ్ అండ్ ఫినిక్స్ ఒకటి ఉంది. సో ష్వాబ్ అండ్ ఫినిక్స్, హెన్రీ పాయింట్కేర్ అండ్ ఆర్సి శర్మ. సో ఈ ముగ్గురు చెప్పినటువంటి సైన్స్ యొక్క స్ట్రక్చర్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో జేబీ కోనాంట్ అర్థవంతమైన ప్రపంచం నుండి సైన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది, సైన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పాడు. జేబీ కోనాంట్ డెఫినేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు డెఫినేషన్స్లో సైన్స్, మ్యాన్ పవర్, ప్రాజెక్ట్, అర్హీనియస్, అలాగే మనకు జేబీ కోనాంట్ అది తెలుగు మీడియంలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకు రిపీటెడ్ క్వశ్చన్ జేబీ కోనాంట్ డెఫినేషన్ అనేది ప్రీవియస్ డిఎస్సిలో చాలాసార్లు వచ్చిందనమాట. ఇప్పుడు కరికులంకి కన్నింగ్హామ్ ఎంత ఫేమస్ డెఫినేషన్స్లో ఇది జేబీ కోనాంట్ది చాలా ఫేమస్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో జేబీ కోనాంట్ చెప్పింది చదవాలి. ష్వాబ్ అండ్ ఫినిక్స్
సింటాక్టికల్ స్ట్రక్చర్, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాన్ని వీళ్ళు చెప్పారనమాట. ఎవరు? ష్వాబ్ అండ్ ఫినిక్స్. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణంలో అంటే సింటాక్టికల్ అండ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్స్లో మళ్ళీ మనకు అందులో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్లో అంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో కొన్ని టర్మ్స్, సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్, సో ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, జనరలైజేషన్స్, థియరీస్, ప్రిన్సిపల్స్. సో వీటన్నిటికి మళ్ళీ డెఫినేషన్స్ చదవాలి. ఫ్యాక్ట్ అంటే యథార్థము, యథార్థానికి ఒక నిర్వచనం ఉంది, తెలుగులో కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంటే భావన, భావనకు ఒక నిర్వచనం ఉంది. జనరలైజ్డ్ ఐడియా అంటాము. జనరలైజేషన్ సాధారణీకరణ. థియరీస్ సిద్ధాంతాలు, సిద్ధాంతం గురించి డెఫినేషన్ ఉంది, థియరీ. అండ్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఆల్సో. లా అంటే నియమము, సూత్రము, నియమము, సిద్ధాంతము, వీటన్నిటికి డెఫినేషన్స్ కూడా చదవాలి. అది ఎక్కడ వస్తుంది అంటే మనకు సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టికల్ స్ట్రక్చర్స్ చెప్పినటువంటి ష్వాబ్ అండ్ ఫినిక్స్ చెప్పిన విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో అది నిర్మాణం చదువుతూ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈ కాంపోనెంట్స్ అంటే ఈ అంశాల గురించి మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అంటే నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క డెఫినేషన్స్, నిర్వచనాలు. తర్వాత హెన్రీ పాయింట్కి రాసి శర్మ they compared the structure of science with the building under construction. నిర్మాణంలో ఉన్న భవనంతో వీళ్ళు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని పోల్చారనమాట. అందులో మనకు వర్టికల్ పిల్లర్స్, హారిజాంటల్ పిల్లర్స్ అండ్ బేస్మెంట్ అండ్ రా మెటీరియల్ అని కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనము వర్టికల్ పిల్లర్స్, హారిజాంటల్ పిల్లర్స్, నెక్స్ట్ కింద వేసేటువంటి బేస్మెంట్, రా మెటీరియల్, ఒక బిల్డింగ్ కట్టడానికి అవసరమైన కాంక్రీట్, సిమెంట్, ఈ రా మెటీరియల్ ఉంటుంది కదా, అవి సైన్స్లో వేటితో పోల్చారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఫస్ట్ యూనిట్లో ఇంకా మనకు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైంటిస్ట్. సో కాంట్రిబ్యూషన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి శాస్త్రవేత్తలు, ఎస్పెషల్లీ బయాలజిస్ట్, జీవశాస్త్రవేత్తలు అందించినటువంటి సేవలు. ఇది మనకు గురుకుల్లో స్పెషల్గా మెన్షన్ చేశాడు. ఏంటి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్లో, ఎస్పెషల్లీ గివెన్ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్ అని. సో మీరు ఇది 6th క్లాస్ నుంచి 6th క్లాస్ టు సెకండ్ ఇంటర్, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి సైంటిస్టులు మొత్తము ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్, టైం వేస్ట్ అనుకోకుండా మీరు ఏం చేయాలంటే 6th క్లాస్ బుక్ నుంచి ఇంటర్మీడియట్ బుక్స్ పక్కన పెట్టుకొని అందులో ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క నేము బ్రీఫ్గా రాసుకోవాలి. ఫస్ట్ సీరియల్ నెంబరు, నేము, నెక్స్ట్ వాళ్ళ టైము అంటే బర్త్, డెత్, వాళ్ళ కాలం అని ఉంటుంది కదా, టైము, వాళ్ళు దట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, వాళ్ళ దేశము, నెక్స్ట్ అవార్డ్స్, బిరుదులు, వాళ్ళు ఇన్వెన్షన్స్, వాళ్ళ ఆవిష్కరణలు అంటే వాళ్ళు కనుక్కున్నది, వాళ్ళ థియరీస్, ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్ ఇవల్యూషన్ థియరీ, అట్లా లా మార్క్, సో వాళ్ళ థియరీస్, దాంతోపాటు వాళ్ళకి ఏమైనా అవార్డ్స్, బిరుదులు అవి వస్తాయి. ఇంకొక కాలం పెట్టుకొని బుక్స్. సో ఇవి రఫ్గా ఫస్ట్ రాసుకున్న బుక్లో మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో, క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు అరేంజ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ తొందరగా ఏమవుతుందంటే మెమరైజ్ చేసుకుంటుంది అనమాట. జిగ్జాగ్గా అంటే ఇప్పుడు కాలము అని చెప్పాం కదా, ఫస్ట్ అరిస్టాటిల్ అనుకోండి, అందరికంటే ఫస్ట్ పుట్టి చనిపోయిన అట్లా సీనియర్ మోస్ట్ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళది ఫస్ట్ ఉంటుంది. అంటే మనము టైం అని పెట్టుకున్నటువంటి ఆ కాలంలో వాళ్ళ కాలాన్ని బట్టి సీనియర్స్ని ఫస్ట్ రాస్తారు. అట్లా లాస్ట్కి వచ్చేప్పటికి ఇప్పుడు లైవ్గా ఉన్నటువంటి సైంటిస్టులు స్కూల్ టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి. సో అట్లా వరుసగా ఉన్నప్పుడు టైము మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది, అది మెమరీకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ బ్రీఫ్గా రాసుకొని దాన్ని టైం కాలంకి అనుగుణంగా, అది మీకు టైం వేస్ట్ అనుకోవద్దు, మీరు అది ప్రిపేర్ చేసే టైం వరకు మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. వీలుంటే అది చార్ట్స్ మీద రాసుకోండి. సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక 10 చార్ట్స్ ఉన్న పడతాయి. చాలామంది సైంటిస్టులు ఉన్నారు. న్యూ టెక్స్ట్ బుక్స్లో అయితే చాలా చాలా ఎక్కువ ఇచ్చారు సైంటిస్టుల ఇన్ఫర్మేషన్. సో ఆ చార్ట్స్ అన్ని మీరు మీ రూమ్లో హ్యాంగ్ చేసుకుంటే రోజు మీరు చూస్తూ ఉంటే తప్ప ఇవి గుర్తుండవు అనమాట. ఇప్పుడు మనం చెప్పలేం మ్యాచ్ ద ఫాలోయింగ్, మనకి గురుకుల్లో ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి. తర్వాత
ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎసర్షన్ డిస్క్రిప్షన్. సో ఒకటి ఇస్తున్నారు ఏ అని ఎసర్షన్, దానిలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది లేదా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ అంటే ఏకి బి సరి అయిన వివరణ, బి ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ బి బోత్ ఆర్ ట్రూత్ అండ్ బి ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఆర్ ఏ రాంగ్ బి రైట్ బి ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సెకండ్ టైప్. థర్డ్ టైప్ క్వశ్చన్స్ ఏముంటున్నాయి? థర్డ్ టైప్ ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఉందనుకోండి, ఎయిమ్స్ మీద క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటే క్వశ్చన్ పేపర్లో. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎయిమ్స్ అని ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఎయిమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జనరల్ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్, ఆర్ ఎయిమ్స్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ గోల్స్, ఎయిమ్స్ ఆర్ జనరల్ గైడ్లైన్స్ ఆఫ్ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎయిమ్స్ ఇంప్లిమెంట్ ఇన్ క్లాస్ రూమ్. ఇట్లా రాంగ్ స్టేట్మెంట్స్ రైట్ స్టేట్మెంట్స్ మొత్తం కలిపేసి ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో రైట్ లేదా రాంగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ మీరు ఐడెంటిఫై చేయమని 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 3 మోడల్లోనే ఉన్నాయి. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎసర్షన్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ రాంగ్ రైట్ స్టేట్మెంట్స్. మ్యాక్సిమం 99% క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ చాలా తక్కువ ఉంది, అంటే ఓన్లీ ఒక సెంటెన్స్ ఇచ్చి 4 words ఇచ్చి అది ఆప్షన్గా పెట్టుకునేవి తక్కువ ఉన్నాయి. మొన్న మనకు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎట్లా లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయో గురుకుల్ క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి, చాలా లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. డిఎస్సి ప్యాటర్న్ ఎంటైర్ డిఫరెంట్ గురుకుల్కి. సో మీరు డిఎస్సి లెవెల్లో ప్రిపేర్ అయితే గురుకుల్లో 50% కూడా ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో దీని మీద మనకు బాగా గ్రిప్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పెద్ద క్వశ్చన్ అయినా సరే తక్కువ టైంలో మనము చదివి ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు అనుకోండి, ఒక క్వశ్చన్లో 4 bites ఉంటాయి. సో దానికి మీరు ఎక్కువ టైం తీసుకుంటే టైం సరిపోదు అనమాట. అందుకోసం మీరు ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, ఆలోచించి రాసేంత టైం ఉండదు, చాలా లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సో దాని ఫింగర్ టిప్స్ మీద ఉండాలంటే మెమరీలో చాలా ఎక్కువ ఉండాలి. మెమరైజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బయాలజిస్ట్ ఇచ్చారు, దీని మీద డెఫినెట్ గ్యారెంటీ ఒక బిట్ వస్తుంది, బిట్ రాకుండా ఉండదు. దీని మీద బిట్ ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మ్యాచ్ ద ఫాలోయింగ్, డెఫినెట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ మీరు సైంటిస్ట్లను ఐడెంటిఫై చేసి రైట్ ఆన్సర్ పెట్టాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ చార్ట్స్ దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ మెమరైజేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ మెథడ్గా మనం చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్ అయిపోయిన తర్వాత హిస్టారికల్ డెవలప్మెంట్. యాక్చువల్గా దీనికి ముందే ఉంటుంది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. సో ఇది కూడా మనకు బాబిలోనియన్స్, నెక్స్ట్ రోమన్స్, అంటే మనకు యూరోపియన్ కంట్రీస్లో ఎట్లా డెవలప్ అయింది, పురాతన కాలం నుంచి డార్క్ ఏజ్ అని దేన్ని అంటారు, ఇండియాలో ఎట్లా డెవలప్ అయింది, మొత్తం ఇండియన్ సైంటిస్టులు అంటే ఫారినర్స్ నుంచి మొత్తం ఇండియన్ సైంటిస్టుల వరకు బయాలజిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, బయాలజిస్ట్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం సైన్స్ ఎట్లా డెవలప్ అయ్యింది, సైన్స్ ఎలా డెవలప్ అయ్యింది అనేది బయాలజిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్తో కలుపుకొని ఇస్తాడు అనమాట. సో ఇందులో కొన్ని పాయింట్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, అందులో ఉన్న సైంటిస్ట్లోనే మీరు టాబ్లెట్ ఫామ్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట కాంట్రిబ్యూషన్స్లో. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ biological science in school curriculum? So what is importance means what are uses of biological science? Why we have to introduce biological science to school curriculum? ఎందుకు మనము జీవశాస్త్రాన్ని పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చాము, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? యాక్చువల్గా మనకు సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపల్సరీ సబ్జెక్ట్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆఫ్ కోర్స్ స్కూల్ కరిక్యులం. So that is one of the recommendations of National Curriculum Framework 1975, who proposed 10+2 system of education. 1975 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఒక రికమెండేషన్ ఏంటి అంటే సైన్స్ లేదా బయాలజికల్ సైన్స్, జీవశాస్త్రం అనేది పాఠశాల విద్యా ప్రణాళికలో ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. కంపల్సరీ అంటే మీకు ఐడియా ఉంది, అంటే నాట్ ఆప్షనల్ సబ్జెక్ట్. మనం ఇంటర్కి వచ్చిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు కదా, అట్లా కాకుండా దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంకొకటి ఏంటి 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ 10 years జనరల్
school education, and science should be one of the జనరల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద స్కూల్ కరిక్యులం. స్కూల్ కరిక్యులంలో ఉండేటువంటి సాధారణ సబ్జెక్ట్లో ఒక తప్పనిసరి సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పింది ఎవరు? నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 1975. సో అకార్డింగ్ టు రికమెండేషన్స్ ఆఫ్ NCF 1975, till today science is one of the compulsory general subjects of school curriculum. ఈ రోజు వరకు కూడా మనకు అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి విద్యా ప్రణాళిక అంటే పాఠశాల విద్యా ప్రణాళికలో సైన్స్ అనేది ఒక తప్పనిసరి సబ్జెక్ట్గా ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇంపార్టెన్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం అంటే సందర్భం వచ్చింది కాబట్టి NCF 1975 గురించి చెప్పాను. ఎందుకు మనము బయోలాజికల్ సైన్స్ని స్కూల్ కరిక్యులంలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే యూజెస్. వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్? వై వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్? వై అన్నప్పుడు NCF 1975 రికమెండ్ చేసింది కాబట్టి మనం పెట్టాము అనడానికి లేదు. కొన్ని యూజెస్ ఉంటాయి కదా, ఆ యూజెస్ ఇక్కడ మనకు 2 pages నోట్స్ ఉంది. ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు బయోలాజికల్ సైన్స్ ఓల్డ్ తెలుగు మీడియం జీవశాస్త్ర బోధనా పద్ధతులు అని ఉంది కదా, దానిలో ఇన్ఫర్మేషన్ చక్కగా ఉంది. అదొక రీడింగ్ ఇస్తే సరిపోతుంది, ఇది కష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏం కాదు. సో దిస్ ఈజ్ సింపుల్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. మీకు ఫస్ట్ యూనిట్లో ఏమేమి చదవాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ యూనిట్ నేచర్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బయాలజిస్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం. సో ఈజ్ క్లియర్? దీనిలో మనము మీనింగ్, డెఫినేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, నేచర్, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. So 3 types of structures proposed by various educationists, and in syntactical and substantive structure we have many definitions like fact, concepts, generalizations, theories and principles, laws. అది కూడా మనం చదవాలి. Contributions of biologists, జీవశాస్త్రవేత్తల యొక్క సేవలు, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ యొక్క చారిత్రక అభివృద్ధి, అది ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ టుడే అది చదవాలి. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం, విద్యా ప్రణాళికలో అంటే పాఠశాల విద్యా ప్రణాళికలో జీవశాస్త్రం యొక్క ప్రాధాన్యత. సో ఈ అంశాలన్నీ కవర్ చేస్తే మీరు ఫస్ట్ యూనిట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రిపేర్ అయినట్టు లెక్క. అవర్ సెకండ్ యూనిట్ ఈస్ వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్. సో దిస్ ఈస్ అవర్ సెకండ్ యూనిట్, values, aims and objectives. Values, aims and objectives. Values అంటే విలువలు, aims అంటే ఉద్దేశాలు, objectives అంటే లక్ష్యాలు అంటాం తెలుగులో ట్రాన్స్లేషన్. So this is one of the important units of our biological science pedagogy and most important unit, biggest unit and most important unit. Because every teacher have to formulating objectives before teaching learning process. So objectives are most important. Without objectives, we can't present any kind of information in front of students for that 45 minutes duration. So objectives, formulating objectives is first step of teaching learning process. So objectives are most important. So this is biggest unit. In this unit we have to learn about various values. ఈ యూనిట్ చాలా పెద్దదమ్మా, చాలా పెద్దది. ఎందుకు ఈ యూనిట్ ఇంత ఇంపార్టెంట్, మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి ముందు ఏ టీచర్ అయినా ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకోవడం అనేది అది ఫస్ట్ స్టెప్. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాల ప్రకారమే మనం విద్యార్థులకు ఏదైనా కంటెంట్ని ప్రజెంట్ చేయగలుగుతాము. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధన అభ్యసన కార్యక్రమంలో లక్ష్యాలను ఏర్పరచుకోవడం అనేది ముఖ్యమైన ప్రాథమికమైనటువంటి మొదటి సోపానం కాబట్టి సో లక్ష్యాలను ఏర్పరచుకోవడంతోనే బోధనాభ్యసన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అఫ్ కోర్స్ ఇవాల్యూషన్ కూడా, ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యూషన్ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తాం. సో ఆబ్జెక్టివ్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మెథడాలజీలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూనిట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ లెంగ్దీ యూనిట్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 10 questions ఫ్రమ్ దిస్ యూనిట్. సో ఈ యూనిట్లో మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే వాల్యూస్. ఫస్ట్ వాల్యూస్, విలువలు అంటాం. సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ బై ఇంట్రడ్యూసింగ్ బయోలాజికల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం. పాఠశాల విద్యా ప్రణాళికలో జీవశాస్త్రాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, పరిచయం చేయడం ద్వారా
ఏ రకమైన విలువలు విద్యార్థిక ప్రవర్తనలో అభివృద్ధి అవుతాయి, విద్యార్థిక జీవితంలో అభివృద్ధి అవుతాయి? ఇన్ జనరల్ అకార్డింగ్ టు జాన్ డ్యూయి, వాల్యూస్ ఆర్ abstract గోల్స్. సో అంటే abstract గోల్స్ అంటే అమూర్త గమ్యాలు, abstract కాంక్రీట్, రెండు మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయబడ్డాయా లేదా అంటే మనం ఒక ఇవాల్యుయేషన్ కండక్ట్ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి మనము అసెస్ చేయొచ్చు. కానీ వాల్యూస్కి అట్లా ఒక స్పెషల్ ఎగ్జామ్ పెట్టి ఈ వాల్యూ ఈ స్టూడెంట్లో అచీవ్ చేయబడిందా, ఈ వాల్యూ ఇతని లైఫ్లో ఫుల్ఫిల్ అయిందా అనేది మనము ఎగ్జామినేషన్ పెట్టి కనుక్కోవడం కష్టం అనమాట. సో వాల్యూస్ అనేది ఇండైరెక్ట్గా బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకోసమే జాన్ డ్యూయి వీటిని అమూర్త గమ్యాలు అంటారు. సో అకార్డింగ్ టు జాన్ డ్యూయి, వాల్యూస్ ఆర్ abstract goals. So what kind of values will be developed in the behavior of the student by introducing our biological science in school curriculum? We have many values, 10 to 15 values in biological science. Intellectual value, బౌద్ధిక విలువ, occasional value, వృత్తి విలువ, utilization of leisure time value, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువ, డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ, శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విలువ, అస్థెటిక్ వాల్యూ, సౌందర్య విలువ, ఇట్లా కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో జీవశాస్త్రాన్ని మనము పాఠశాల విద్యా ప్రణాళికలో పరిచయం చేయటం ద్వారా ఏ విధమైన విలువలు విద్యార్థిక ప్రవర్తనలో అభివృద్ధి అవుతాయి లేదా నెరవేర్చబడతాయి అనే దాని గురించి ఫస్ట్ కాన్సెప్ట్ చదువుతాము. ఇవి 10 to 15 వాల్యూస్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాల్యూస్ చదవండి, 10 to 15 వాల్యూస్ ఉంటాయి, ఈజీగానే ఉంటుంది. అందులో ఏం పెద్ద కష్టమైన కాన్సెప్ట్ ఉండదు, మీరు చదువుకున్నా సరే అర్థమవుతుంది, ఒకసారి వింటే ఇంకా ఈజీ అవుతుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎయిమ్ ఆబ్జెక్టివ్స్. సో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ goals, aims and objectives and specifications. సో ఇందులో నెక్స్ట్ మీరు చదవాల్సిన అంశం ఏంటి అంటే గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు గురించిన భావన. ఇది కూడా కొంచెం పెద్ద, అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. దీని గురించి మామూలు నోట్స్ చదివితే పెద్ద ఉండకపోవచ్చు, పెద్ద అంటే ఒక 4-5 పేజెస్ ఏమి ఉండదు, ఒక 2-3 పేజెస్లో ఉంటుంది. కానీ దీని గురించి మీకు అంటే స్టూడెంట్స్కి చాలా చక్కగా అర్థమైతేనే మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఇచ్చేటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు వీటి నుంచి. సో వాట్ ఈస్ గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్. గోల్ అంటే గమ్యం తెలుగులో, ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, స్పెసిఫికేషన్స్ అంటే స్పష్టీకరణలు. జనరల్గా వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్ అంటాం, అంటే మీ జీవిత గమ్యం ఏంటి. సో గమ్యము అంటే ఇట్ స్టాండ్స్ ది ఎండ్ స్టేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇది ఏదైనా ఒక ప్రక్రియ యొక్క తుది స్థానాన్ని, అంత్య స్థానాన్ని. మనం ఆర్టీసీ బస్సులో ఎక్కుతాం, ఆర్టీసీ బస్ ఎక్కండి, మీ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోండి అని రాసి ఉంటుంది. సో అక్కడ మనము మన డెస్టినేషన్ అంటే మన గమ్యస్థానం, చివరిగా మనం చేరుకోవాల్సినటువంటి స్థానం అనమాట. మరి ఇది కూడా ఇవన్నీ ఒక రకంగా చెప్తే బై టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఆల్ ఆర్ బిహేవియరల్ చేంజెస్. అన్నీ కూడా ప్రవర్తన మార్పులే, విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులు. చాలామంది ప్రవర్తన అనుకుంటే సోషల్ బిహేవియర్ ఒకటే అనుకుంటారు, సోషల్ బిహేవియర్ ఒకటే కాదు. మనము మన సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్లో చేంజ్ వస్తే దాన్ని కూడా బిహేవియరల్ చేంజ్ అంటాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ అసలు ఏం నాలెడ్జ్ లేని స్టూడెంట్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి చాలా వైజ్ మెన్గా మారాడు, చాలా జ్ఞానం ఉన్న వ్యక్తిగా మారాడు. సో దట్ ఈస్ ఆల్సో చేంజ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియర్. ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మీకు బ్లూమ్స్ టాక్సానమీ చెప్పేటప్పుడు అవన్నీ వస్తాయి. కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆఫ్ బ్రెయిన్. సో థింకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఆలోచన, వివేచన, సమస్య పరిష్కార శక్తి, ఇవన్నీ జనరల్గా బ్రెయిన్కి ఉండేటువంటి ఎబిలిటీస్. సో ఈ బ్రెయిన్ ఎబిలిటీస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే, నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అది కూడా మన బిహేవియర్లో వచ్చిన చేంజ్. దాన్ని సోషల్ బిహేవియర్ కాదు. ఇప్పుడు బిహేవియర్ అంటే జనరల్గా సమాజంలో ఏమనుకుంటా, ఇతరులతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాము, నలుగురిలో ఉన్నప్పుడు మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అది బిహేవియర్ అనుకుంటారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో బిహేవియర్, దట్ ఈస్ సోషల్ బిహేవియర్.
సో గెట్టింగ్ న్యూ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బిహేవియరల్ చేంజ్, దట్ ఈస్ కాగ్నిటివ్ బిహేవియర్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. నాలెడ్జ్ స్టూడెంట్ గెయిన్ చేశాడు, అది బిహేవియరల్ చేంజ్ అని ఎట్లా చెప్తాం మేడం అని మీరు అడగవచ్చు. నాలెడ్జ్ని గెయిన్ చేయడం కూడా వాళ్ళ యొక్క సైకలాజికల్ బిహేవియర్లో లేదా కాగ్నిటివ్ బిహేవియర్లో అంటే సంజ్ఞానాత్మక ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పుగా చెప్పవచ్చు. మోరల్ బిహేవియర్ ఉంటుంది, నైతిక ప్రవర్తన ఉంటుంది, అలాగే సోషల్ బిహేవియర్ ఉంటుంది, సాంఘిక ప్రవర్తన, ఇతరులతో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, నైతిక విలువలు కలిగి ఉంటే మోరల్ బిహేవియర్ అంటాం. సో రకరకాల ప్రవర్తన మార్పులు విద్యార్థులు కలుగుతాయి మనము మన సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల. సో ఆల్ దీస్ ఆర్ బిహేవియరల్ చేంజెస్. ఒక రకంగా చెప్పాలంటే సినానిమ్స్. ఆల్ దీస్ ఆర్ అచీవబుల్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ స్టూడెంట్ బై ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఒక విద్యా ప్రక్రియ ద్వారా విద్యార్థి యొక్క జీవితంలో వచ్చేటువంటి ఇవన్నీ మార్పులే. అయితే ఈ మార్పులు ఇవన్నీ సినానిమ్స్ అయినప్పటికీ మనకి ఇట్లా ఫోర్ టర్మ్స్ ఎందుకు ఇచ్చారు? గోల్స్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్ అని 4 పదాలు ఎందుకున్నాయంటే ఈ 4 టర్మ్స్ బేస్డ్ ఆన్ ద టైమ్ టు అచీవ్. Based on the time to achieve, we have 4 various different terms. ఇవి సాధించడానికి పట్టే సమయాన్ని బట్టి మనకు ఈ 4 వేరువేరుగా ఇవ్వబడినటువంటి వేరువేరుగా ఉన్న టర్మ్స్ అనమాట. టర్మ్స్ అంటే పదాలు, పదజాలం, వేరువేరుగా ఉన్నటువంటి టెర్మినాలజీ. అదర్వైజ్ ఇవన్నీ కూడా విద్యార్థి ప్రవర్తనలో సాధించబడవలసినవే. ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్, ప్రవర్తన మార్పులే. కాకపోతే విద్యార్థి జీవితంలో సాధించడానికి పట్టే సమయాన్ని బట్టి మనకు 4 టర్మ్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఆల్ దీస్ ఆర్ బిహేవియరల్ చేంజెస్. బై ఇంట్రడ్యూసింగ్ అవర్ సబ్జెక్ట్, బై టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, goals, aims, objectives, specification will be achieved in the life of student or behavior of the student. But what is difference between goals and aims and objectives and specifications? Only time. అంటే ఏ రెండింటి మధ్య ఉన్నటువంటి బిగ్ చేంజ్ తీసుకున్న చేంజ్ ఏంటి అంటే సాధించడానికి పట్టే టైం. ఇంకా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. బ్రాడ్గా తీసుకుంటే బేస్డ్ ఆన్ ద టైమ్ టు అచీవ్ వీ హ్యావ్ 4 separate terms. Otherwise 4 terms are synonyms, 4 are achievable things. By teaching learning process, all these are behavioral changes, expected behavioral changes. Before teaching learning process, we as a teacher we can expect. After teaching learning process, all these are behavioral changes which are very commonly present in the behavior of the student. మనం బోధన చేయడానికి ముందైతే విద్యార్థి ప్రవర్తనలో మనం ఈ చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆశిస్తాము. అదే బోధన తర్వాత ఆఫ్టర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయితే విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పులుగా చూస్తాము. బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ద స్టూడెంట్. బోధన అంతా అయిపోయాక విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులు. బోధనకు ముందు వాటిని మనం ఏం చేస్తాం? ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఎక్స్పెక్టింగ్ మీన్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై క్లాస్. నేను చెప్పేది నా క్లాస్ వినే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ క్లాస్ ద్వారా స్టూడెంట్స్ కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. సో క్లాస్ చెప్పడానికి ముందు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చేంజ్ మీలో వస్తుంది కదా. ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్టివ్స్. బట్ ద టైమ్ టు అచీవ్ వీ హ్యావ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ 4 types ఆఫ్ టర్మ్స్. గోల్స్ కూడా సాధించబడేవి, ఎయిమ్స్ కూడా సాధించబడేవి, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్ కూడా స్టూడెంట్ యొక్క బిహేవియర్లో సాధించబడేవి. కాకపోతే లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ చాలా ఎక్కువ సమయం తర్వాత జీవితంలో వచ్చిన పెద్ద మార్పులు. షార్ట్ టర్మ్ చేంజెస్ అనేవి ఉంటాయి, బిహేవియరల్ చేంజెస్. సో గోల్స్ అంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు, చాలా దీర్ఘకాలికంగా. ఎయిమ్స్ ఉద్దేశాలు. ఇదంతా మనము డీటెయిల్గా వీడియోస్ చేసేటప్పుడు నేను వీటి గురించి చెప్తాను. సో వీటి కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎయిమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జనరల్ ఆబ్జెక్టివ్స్. Objectives are called as instructional objectives. Specifications are called as behavioral objectives. Aims అని సాధారణ లక్ష్యాలు అంటారు, ఆబ్జెక్టివ్స్ ని బోధనా లక్ష్యాలు అంటాము, స్పెసిఫికేషన్ ప్రవర్తనా లక్ష్యాలు అంటాం. ఈ ఒక్క పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీని మీద ఎయిమ్స్ మీద 2 questions వరుసగా వచ్చినాయి ఒకటే గురుకుల ఎగ్జామ్లో. ఎయిమ్స్ గురించి 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రైట్, రాంగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఎయిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కూడా ఫ్రీక్వెంట్గా ఎయిమ్స్ మీద క్వశ్చన్ వస్తుంది. సో ఎయిమ్స్ ఆర్ బ్రాడ్ గైడ్ లైన్స్ టు ద టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
how we have to run education system practically in educational institutes. We will get guidelines from AIMS. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వింటున్నారని చెప్పి ఈ ఎస్పెషల్లీ వీడియో క్లాసులోనే కంప్లీట్ తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్పవలసి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వీడియోస్లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉండడం వల్ల స్టూడెంట్స్ కొంచెం తెలుగు రిక్వెస్ట్ చేశారు. సో మీకు తెలుగులో వినండి, అర్థం చేసుకోండి, బట్ ఫైనల్గా చదివి గుర్తుపెట్టుకోవాల్సిన మాత్రం ఇంగ్లీష్లోనే. అది మర్చిపోవద్దు, ఇంగ్లీష్లోనే ఉంటుంది, మనకు బైలింగ్వల్ ఉండదు. చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి గురుకులు, మనకి ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టాండర్డ్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ చాలా లెంగ్దీగా, ఒక పేపర్ ఒక పేజ్లో 2 క్వశ్చన్సే వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. 99 క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎసర్షన్, డిస్క్రిప్షన్, నెక్స్ట్ రాంగ్ స్టేట్మెంట్స్, రైట్ స్టేట్మెంట్స్, ఇవే ఉంటాయి. మీకు చాలా ఫింగర్ టిప్స్ మీద ఉంటేనే సబ్జెక్టు ఆన్సర్ చేయగలరు. సో మనకు ఉన్నది తక్కువ 10 యూనిట్సే కాబట్టి బాగా చదవాలి, ఎక్కువ మోర్ ప్రాక్టీస్ అంటే చదివిందే చదవటం, రివిజన్ అవసరం, చాలా ఎక్కువ రివిజన్ అవసరం. సో ఎయిమ్స్ ఆర్ బ్రాడ్ గైడ్లైన్స్ అన్నాం. అండ్ ఎయిమ్స్ గివ్స్ గైడ్లైన్స్ టు ద టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్. పాఠశాలలో విద్యా లక్ష్యాలను అమలు చేయటం కోసం ఎలా అమలు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మెయిన్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలంటే స్కూల్లో మనం ఏం చేయాలి? ఏ సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి? ఏ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మనం కండక్ట్ చేయాలి? సో ఎడ్యుకేషన్ రన్ చేయటం ఎలా? రన్ చేయటం అంటే ఫిజికల్గా రన్నింగ్ కాదు, నడిపించడం. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయటం, నడిపించడం, అమలు చేయటానికి మనకు గైడ్లైన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎయిమ్స్. సో ఎయిమ్స్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇచ్చేటువంటి బ్రాడ్ గైడ్లైన్స్ కాబట్టి ఇది జనరల్ ఆబ్జెక్టివ్స్, సాధారణ లక్ష్యాలని కూడా అంటాం. ఇంకా చూడాలంటే ది బెస్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, వై వీ హ్యావ్ టు టీచ్ బయాలజికల్ సైన్స్ టు అవర్ స్టూడెంట్స్? వీ విల్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ ఎయిమ్స్. ఎందుకు మనం జీవశాస్త్రాన్ని తరగతి గదిలో విద్యార్థులకు బోధిస్తున్నాము? వై యు ఆర్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ టు యువర్ స్టూడెంట్స్? దానికి ఆన్సర్ ఏం చెప్తారు? జీవశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వడం, శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి చెందించడం, విద్యార్థుల్ని సమాజంలో పోటీ ప్రపంచంలో వీరిని కూడా పోటీదారులుగా నిలబెట్టడం కోసం. సో ఉన్నాయి కొన్ని, అవన్నీ ఏంటి అంటే బయాలజికల్ సైన్స్ ఎయిమ్స్ అంటాం. మనకు ఉన్నాయి 10 to 12 ఎయిమ్స్ వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, ఎందుకు మీరు బయాలజికల్ సైన్స్ స్కూల్లో టీచ్ చేస్తున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశాల్లోనే ఉంటుంది, ఎందుకు అనే దానికి ఆన్సర్ ఉద్దేశంలో ఉంటుంది. సో ఎయిమ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని మనకు ఒక చిన్న టాపిక్ ఉంది. ఆ ఎయిమ్స్లో ఫస్ట్ ఏముంటుందంటే టు గివ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ టు ద స్టూడెంట్స్. అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పరిపూర్ణ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం, పూర్తి జ్ఞానాన్ని అందించడం, అది మన ఫస్ట్ ఉద్దేశం. అంటే ఏ ఉద్దేశంతో మీరు క్లాస్లో బయాలజీ చెప్తున్నారు, అసలు మీకు ఏం ఉద్దేశం? అంటే మీరు ఏ ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ను టీచ్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఈ సబ్జెక్ట్ను టీచ్ చేస్తున్నారు అనే దానికి ఆన్సర్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎయిమ్స్ నుంచి దొరుకుతుంది. అంటే ఏం పెట్టుకొని మీరు టీచ్ చేస్తున్నారు బయోసైన్స్? సో అప్పుడు మనకి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్లో మనం ఎందుకు తరగతి గదిలో ఈ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నాం అనే దానికి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. సో ఎయిమ్స్ని మనము జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ఎయిమ్స్ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి బ్రాడ్ గైడ్లైన్స్ లాగా ఉంటాయి. ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం రన్ చేయాలన్నా, అమలు చేయాలన్నా గైడ్లైన్స్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే ఎయిమ్స్ నుంచి దొరుకుతాయి. నెక్స్ట్ ఎయిమ్స్ అనేవి దేనికి ఆన్సర్ అంటే వై వీ హ్యావ్ టు టీచ్ బయాలజికల్ సైన్స్. ఒక బయాలజికల్ సైన్సే కాదు, మ్యాథ్స్కి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, సోషల్కి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అయినా మనం తరగతి గదిలో పిల్లలకి ఎందుకు బోధిస్తున్నాం అనే దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎయిమ్స్ దగ్గర. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్? ఇన్స్ట్రక్షన్ అంటే బోధనమ్మ. బోధన ఇంగ్లీష్లో మనము ఇన్స్ట్రక్షన్ అంటాం. ఇప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటారు చూడండి, అంటే ఏ మీడియంలో బోధిస్తున్నారు అని. సో ఆబ్జెక్టివ్స్ ఎక్కడ సాధించబడతాయి అంటే తరగతి గది బోధన ద్వారా. తరగతి గది బోధన ద్వారా సాధించబడతాయి కాబట్టి వీటిని ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటారు, బోధనా లక్ష్యాలు. Usually objectives will be achieved by classroom instruction. That's why they are called as instructional objectives.
తరగతి గది బోధన ద్వారా ఇవి సాధించబడతాయి కాబట్టి వీటిని బోధనా లక్ష్యాలు అంటారు, వీటిని ఆబ్జెక్టివ్స్ని. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. వెరీ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, చాలా తక్కువ సమయంలో సాధించబడతాయి. దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్. విద్యార్థి యొక్క ప్రవర్తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాస్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్. అందుకోసమే వాటిని ఏమంటామంట, విద్యార్థి ప్రవర్తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ప్రవర్తనా లక్ష్యాలు అని వేటిని అంటారు, స్పష్టీకరణలు. ఎవ్రీ స్పెసిఫికేషన్ హ్యాస్ ఏ వర్బల్ టర్మ్. ప్రతి స్పష్టీకరణలో ఒక క్రియాశీల పదం ఉంటుంది. అవన్నీ మనం స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పొచ్చు. So they are closely related to the behavior of the students. That's why they are called as behavioral objectives. These objectives will be achieved by classroom instruction. That's why they are called as instructional objectives. Aims are broad guidelines to the education system. That's why they are called as general objectives. Teacher will get answer from aims. Why teacher have to present కన్సర్న్ సబ్జెక్ట్ టు ద స్టూడెంట్స్. తరగతి గదిలో స్టూడెంట్కి ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ని బోధించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు మీరు బోధిస్తున్నారంటే మన ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. సో ఫైనల్గా కేజీ టు పీజీ వరకు ఒక టోటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఒక వ్యక్తి జీవితంలో కంప్లీట్ అయిన తర్వాత వచ్చే బిగ్గెస్ట్ చేంజ్ని మనం ఏమంటాం, గోల్, గమ్యము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇన్ ఇండియా ది మెయిన్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, నాట్ గెట్ జాబ్, నాట్ గెట్ మనీ. ఉద్యోగం సంపాదించడమో డబ్బు సంపాదించడమో ఇంకోటి కాదు. భారతదేశంలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వతోముఖాభివృద్ధిని సాధించడం. అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే ముఖ్య ఉద్దేశము ఎడ్యుకేషన్లో కనిపించట్లేదు అని క్రిటిసిజంతో చాలా రీఫార్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న రీఫార్మ్స్ అంటే మీకు ఐడియా ఉంది, ఏమంటాం తెలుగులో, సంస్కరణలు అంటారు. అంటే డ్రాస్టిక్ చేంజెస్, మనం సిగ్నిఫికెంట్ చేంజెస్, అంటే పెద్ద మనం గుర్తించదగినటువంటి బిగ్గెస్ట్ చేంజ్, మార్పుని ఏమంటామంటే రీఫార్మ్ అంటారు, సంస్కరణలు. సో ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి రీఫార్మ్స్, ఇవాల్యుయేషన్ సిస్టమ్, ఎగ్జామినేషన్ రీఫార్మ్స్, పరీక్షల్లో వస్తున్నటువంటి సంస్కరణలకు మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ తనకున్నటువంటి గోల్ను రీచ్ అవ్వకుండా డీవేట్ అయిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రీఫార్మ్స్ రావడానికి ఇది బేసిక్ రీజన్ అని చెప్పుకోవచ్చు. So goals, aims, objectives, specifications, you have to study about all these things, especially వీటి గురించి ఏం చదువుతారు, ఓన్లీ కాన్సెప్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ evergreen టాపిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాల వర్గీకరణ. సో విద్యా లక్ష్యాలను ఎవరు వర్గీకరించారు? హూ క్లాసిఫైడ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్? బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్. సో బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్, he classified the total educational objectives into 3 domains. That is called as Bloom's taxonomy. Taxonomy means study of classification. మీకు బైసైన్స్ స్టూడెంట్స్ ఐడియా ఉంది, వర్గీకరణ శాస్త్రాన్ని మనం ఏమంటాం, టాక్సానమీ. సో హియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ఇది బిగ్గెస్ట్ టాపిక్ అమ్మ. దీని నుంచి మనం చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకు చేంజ్ అయిన రివైజ్డ్ ఎడిషన్ కూడా మీరు చదవాలి, కొంచెం బ్రీఫ్గా ఒక 5 minutes దీని గురించి డిస్కస్ చేస్తే, టిల్ 1946 ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, టిల్ 1946 the 38 generalizations of 31st yearbook of National Society for the Studies of Education considered as biological science objectives till 1946. Till 1946, the 38 generalizations of 31st yearbook of National Society for the Studies of Education. ఎన్ఎస్ఎస్సి వారి 31వ వార్షిక సంచికలో ఇయర్ బుక్లో ఉన్న 38 జనరలైజేషన్స్ లేదా 38 సాధారణీకరణలు 1946 వరకు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడ్డాయంటే ఎలా చలామణిలో ఉన్నాయి. ఇది మన బయోలాజికల్ సైన్స్ తెలుగు అకాడమీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్న ఫస్ట్ పాయింట్. అది కంటెంట్కి మీరు న్యూ బుక్స్ మాత్రం మ్యాండేటరీ, ఓల్డ్ బుక్స్ అనేది మీ ఇష్టం, రిఫర్ చేస్తే మంచిదే, చేయకుండా నడుస్తుంది. కానీ మెథడాలజీకి ఓల్డ్ న్యూ అని లేదమ్మా, ఇది కాన్సెప్ట్ బేస్డ్. మనకు ఇప్పుడు గురుకుల్లో ఇచ్చిన 10 unitsలో
ఓన్లీ 50% ఇన్ఫర్మేషన్ మాత్రమే న్యూ, అంటే 2016 తర్వాత ప్రింట్ అయిన బుక్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 40-50% సిలబస్ టీచింగ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించే కొత్త బుక్లో ఉంది. అంత ముందు ఉన్నటువంటి టీచర్ సెంటర్డ్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ అన్ని మనకు ఓల్డ్ బుక్స్లోనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇవి మనం కొత్త బుక్కే చదవాలని లేదు, పాతది కొత్తది రెండు దగ్గర పెట్టుకుని చదవాలి. అవి రెండు రిఫర్ చేసి ఆ పాయింట్స్ అన్ని మీకు కవర్ అయ్యేటట్టే చెప్తాం కాబట్టి మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో 1946 వరకు బయాలజికల్ సైన్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్గా చెలామణిలో ఉన్నవి ఏంటంట 38 జనరలైజేషన్స్ ఆఫ్ 31st ఇయర్ బుక్ ఆఫ్ నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ఎస్ఎస్సి, దీని గురించి మళ్ళీ కరికులంలో కూడా బిట్ వస్తుంది. కరికులంని వీళ్ళు స్పెక్ట్రమ్తో పోల్చారు. Curriculum means in general all kinds of experiences of the student under the supervision of the teacher in an academic year. ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో పొందే అన్ని రకాల అనుభవాలు. సో అన్ని రకాల అనుభవాలు అంటాం కాబట్టి ఇప్పుడు స్పెక్ట్రమ్ వర్ణపటం ఐడియా ఉందా మీకు? విబ్జిఆర్ 7 కలర్స్ ఉంటాయి. సో అన్ని కలర్స్ కలిపి ఒక వైట్ కలర్లో ఉంటుంది కదా, వైట్ రేస్లో ఉన్నటువంటి అన్ని కలర్స్, మనకు రెయిన్బో కూడా అంతే కదా. ఆ స్పెక్ట్రమ్ వర్ణపటంలో అన్ని రంగులు ఎలా కలిసి ఉంటాయో అన్ని రకాల అనుభవాలు మనకి ఎక్కడుంటాయి? విద్యా ప్రణాళిక లేదా కరికులంలో. అందుకోసం ఎన్ఎస్ఎస్సి వారు కరికులంని స్పెక్ట్రమ్తో కంపేర్ చేశారు. అక్కడ కూడా వీళ్ళ గురించి ఇంకో బిట్ వస్తుంది. సో ఎన్ఎస్ఎస్సి వారి యొక్క 31st ఇయర్ బుక్లో ఉన్న 38 జనరలైజేషన్స్ ఎప్పటి వరకు బయాలజికల్ సైన్స్ ఆబ్జెక్టివ్స్గా చెలామణిలో ఉన్నాయి? 1946 వరకు. ఇక 1946 to 56, almost 10 years. So in this 10 years period, many discussions was conducted on classification of educational objectives. ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక చర్చలు ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి జరపబడ్డాయి అని ఇవ్వబడుతుంది మనకు మన స్కూల్ స్టూడెంట్ బయాలజికల్ సైన్స్ బుక్లో. థర్డ్ పాయింట్ ఏమిస్తారు అంటే in 1956 Benjamin Samuel Bloom published Bloom's taxonomy of educational objectives. ఇక 1956 వరకు వచ్చేసరికి బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ గారు బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని ఒక బుక్ రాయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ అవర్ ఓల్డ్ మెథడాలజీ బుక్. అయితే ఎగ్జాక్ట్గా మనకు డిస్కషన్ ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ మనకి డ్యూరేషన్ ఇచ్చాడు కదా 1946 to 56 అని. ఎగ్జాక్ట్గా డిస్కషన్ జరిగింది ఎప్పుడు అంటే 1948. In 1948 in America, in Boston University, a group of examiners or a group of educationists, they have formed as an association. The name of that association is American Psychological Association. American Psychological Association. Our Benjamin Samuel Bloom is also one of the members of this association. So this association is a group of examiners. కొన్ని బుక్స్లో మనకు పరీక్షకుల సమూహము అని ఇచ్చాడు. అంటే ఎగ్జామినేషన్ను కండక్ట్ చేసేటువంటి గ్రూప్ ఆఫ్ ఎగ్జామినర్స్ అని, ఎగ్జామినేషన్ బ్రాంచ్ రిలేటెడ్ పర్సన్స్ అన్నట్టు. కొన్ని బుక్స్లోనేమో విద్యావేత్తలు. సో ఎడ్యుకేషనిస్ట్ వాళ్ళే ఎగ్జామినర్స్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. ఆ అసోసియేషన్ పేరు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద members of that association. So first time discussion was conducted. Discussion on what? దేని మీద చర్చను నిర్వహించారు? విద్యా లక్ష్యాల వర్గీకరణ, classification of educational objectives. So in 1948 in America, in Boston University, in American Psychological Association, first time discussion was conducted on classification of educational objectives. So ఇది మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది వదిలిపెట్టడానికి లేదు. పెడగాగిలో ఒక చిన్న అన్ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉండదు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత, ఇది మనకు బయాలజీ బుక్లో లేదు కానీ వేరే ఇతర మెథడాలజీ బుక్స్లో నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జెన్యూన్ బిట్. సో 48లో జరిగింది కదా, ఏది ఫస్ట్ టైం డిస్కషన్ వాజ్ కండక్టెడ్ ఆన్
క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ అసోసియేషన్లో ఉన్న బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ గారు 1956లో ఏం చేశారు, ఆయన ఒక బుక్ రాశాడు. యాక్చువల్లీ హిస్ నేమ్ ఈస్ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్. తర్వాత చాలా బుక్స్లో బ్లూమ్స్ అని మాడిఫై అయిపోయింది. బ్లూమ్స్ వర్గీకరణ అని ఇస్తాడు తెలుగులో కూడా. అంటే అర్థం ఏంటంటే బ్లూమ్ యొక్క వర్గీకరణ అని. బ్లూమ్స్ అనేది అపాస్ట్రఫీ BLOOMS అపాస్ట్రఫీ బ్లూమ్స్ అంటే బ్లూమ్ యొక్క, దీన్నే తెలుగులో బ్లూమ్స్ వర్గీకరణ అని ఇస్తాడు. బ్లూమ్స్ అనేది అక్కడ ఇంగ్లీష్ వర్డ్ అనమాట. యాక్చువల్లీ అతని నేమ్ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్. సో బ్లూమ్స్ టాక్సానమీ, ఇది ఎవరిది టాక్సానమీ? టాక్సానమీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్. టాక్సానమీ అంటే స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఎవరు చేస్తారు ఈ క్లాసిఫికేషన్? బ్లూమ్. అందుకోసం ఆయన రాసినటువంటి బుక్ని ఏమన్నారు? బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటి బుక్ 1956లో పబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ క్లాసిఫికేషన్, ఇన్ దిస్ బుక్ the total educational objectives was classified into 3 domains by Benjamin Samuel Bloom. ఆ బుక్లో ఆయన మొత్తం విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించి వివరించడం జరిగింది. అది బ్లూమ్స్ టాక్సానమీలో. అయితే దాన్ని రివైజ్ చేసింది ఎవరు అంటే ఇన్ 2001 అండర్సన్ అండ్ క్రాత్హోల్ ప్రొనౌన్సియేషన్ ఏదైనా కరెక్టే. Krathhol, David R. Krathhol. David R. Krathhol, he is one of the contemporary educationist of Benjamin Samuel Bloom. బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ తో పాటు పనిచేసిన ఒక సమకాలీన విద్యావేత్త. అండర్సన్ హీ స్టూడెంట్ ఆఫ్ శామ్యూల్ బ్లూమ్ అంటారు. ఈయన స్టూడెంట్ అంటే మన బ్లూమ్ గారు ప్రొఫెసర్ అయితే, ఈయన అండర్సన్ ఆయన యొక్క రీసెర్చ్ స్కాలర్ కావచ్చు. సో అండర్సన్, క్రాత్హాల్ వీళ్ళిద్దరూ కలిపి బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని రివైజ్ చేయడం జరిగింది. రివైజ్ చేసి వాళ్ళు రాసిన న్యూ బుక్ ఏంటంటే ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్. A revision of Bloom's taxonomy of educational objectives. As usual, Bloom's taxonomy కున్న ఆ బుక్ నేమే రాశారు. ఇది ఏంటి అంటే రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ కదా. సో రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 2001 న్యూయార్క్. సో న్యూయార్క్లో చేయబడి 2001 న్యూయార్క్ ఇలా ఉంటుంది టైటిల్, ఇది రివైజ్డ్ ఎడిషన్. సో దే గేవ్ ఎ న్యూ టైటిల్ ఫర్ బ్లూమ్స్ టాక్సానమీ, దట్ ఈస్ ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇది ఒక్కటే కొత్తగా ఉంటుందమ్మా, మిగిలింది ఇది ఏంటి అంటే రివిజన్, ఇదంతా రివిజన్ చేయబడింది కదా. సో ఈ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ మీకు తెలిసిందే. మీకు తెలియాల్సింది ఏంటి? టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్. సో ఇది దేనికి సంబంధించిన టాక్సానమీ అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ దేనికి సంబంధించింది అంటే లెర్నింగ్ అభ్యసన, టీచింగ్ బోధన, అసెసింగ్ మదింపు చేయడం లేదా మూల్యాంకనం చేయడం. సో క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ రిలేటెడ్ అంశాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 2001 న్యూయార్క్. సో రివైజ్డ్ ఎడిషన్ కూడా మీరు చదవాలి అని చెప్తున్నాం కదా. మనకు న్యూ టెక్స్ట్ బుక్స్లో జీవశాస్త్ర బోధనా పద్ధతులను తెలుగులో ఇచ్చిన గ్రీన్ కలర్ బుక్లో రివైజ్డ్ ఎడిషన్ కూడా చక్కగా ఇచ్చారు. వీళ్ళు రివిజన్ చేశారు, సవరించారు అంటే టోటల్ ఎంటైర్ బ్లూమ్స్ టాక్సానమీ ఏమి వీళ్ళు చేంజ్ చేయలేదు. ఓన్లీ కాగ్నిటివ్ డొమైన్ మాత్రమే చేంజ్ చేయబడింది. సో కాగ్నిటివ్ డొమైన్ మీకు 3 డొమైన్స్ ఉంటాయి. బ్లూమ్స్ టాక్సానమీ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. సో కాగ్నిటివ్ డొమైన్ వాజ్ రివైజ్డ్ బై అండర్సన్ అండ్ క్రాత్హాల్. They explained 2-dimensional structure of cognitive domain. సంజ్ఞానాత్మక రంగం యొక్క ద్విమితీయ నిర్మాణాన్ని వీళ్ళు వివరించారు. సంజ్ఞానాత్మక రంగం యొక్క ద్విమితీయ నిర్మాణం, 2-dimensional structure of cognitive domain
విత్ ద హెల్ప్ ఆఫ్ 24 ఛాంబర్స్ 24 గడుల సహాయంతో జ్ఞానాత్మక రంగం యొక్క ద్విమితీయ నిర్మాణాన్ని ఎవరు వివరించారు అంటే అండర్సన్ క్రాథాల్. సో అండర్సన్ క్రాథాల్ రివైజ్డ్ ఎడిషన్ ఆల్సో యూ హ్యావ్ టు ప్రిపేర్. మీరు ఎడ్యుకేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చదవాలి. దాంతోపాటు బ్లూమ్స్ టాక్సానమీ 3 డొమైన్స్ అలాంగ్ విత్ ఆబ్జెక్టివ్స్ డీటెయిల్ డిస్కషన్ చేయాలి మీరు. 1956 బ్లూమ్స్ టాక్సానమీతో పాటు రివైజ్డ్ ఎడిషన్ కూడా చదవాలి. ఇక్కడ నేను ఓన్లీ ఈ 3 పాయింట్స్ ఏంటంటే హిస్టారికల్ వాటికి బ్యాక్గ్రౌండ్. సో ఆఫ్టర్ దట్ ఫస్ట్ వాల్యూస్ చదువుతారు, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ గోల్స్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. You have to learn about instructional objectives. We have 7 instructional objectives: knowledge, understanding, application, skills, interest, appreciation and scientific attitude. ఈ టాపిక్ తర్వాత మీరు ఈ యూనిట్లో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. బోధనా లక్ష్యాలు. Just now as I told you, what is meaning of instructional objectives? Instructional objectives means these objectives will be achieved by classroom instruction. బోధనా లక్ష్యాలు అంటే అర్థం ఏంటంటే తరగతి గదిలో బోధన ద్వారా సాధించబడతాయి కాబట్టి వాటిని బోధనా లక్ష్యాలు అంటారు. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మీరు చదవాలి. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అలాంగ్ విత్ స్పెసిఫికేషన్స్. వీ హ్యావ్ 7 ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ స్కిల్స్, ఇంట్రెస్ట్, అప్రిసియేషన్ అండ్ యాటిట్యూడ్ ఆర్ సైంటిఫిక్ యాటిట్యూడ్. సో నాలెడ్జ్ అంటే జ్ఞానము, అండర్స్టాండింగ్ అంటే అవగాహన, అప్లికేషన్ అంటే వినియోగము లేదా అన్వయము, స్కిల్స్ నైపుణ్యము, ఇంట్రెస్ట్ ఆసక్తి లేదా ప్రశంస, అప్రిసియేషన్ అంటే అభినందన లేదా ప్రశంస, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే శాస్త్రీయ వైఖరి. సో వీ హ్యావ్ మెనీ స్పెసిఫికేషన్స్. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అలాంగ్ విత్ స్పెసిఫికేషన్స్. మొత్తం ఈ 7 బోధన లక్ష్యాలను స్పష్టీకరణలతో సహా మీరు నేర్చుకోవాలి. ఇది కూడా బిగ్గెస్ట్ కాన్సెప్ట్. మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో అయితే దీని మీద చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అప్లికేషన్ క్వశ్చన్స్ ఈ యూనిటే అసలు అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే యూనిట్ అనమాట. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ పాయింట్స్ చదివి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేసేటువంటి యూనిట్ కాదు. ఇది మొత్తం అండర్స్టాండింగ్ బేస్డ్, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ బేస్డ్ కాదు, అర్థం చేసుకొని అప్లై చేయాలి. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత ఎకడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు. Since 10 years in our state, according to recommendations of National Curriculum Framework 2005, instead of these instructional objectives, now academic standards are implementing. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచనల మేరకు ఒక 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఈ లక్ష్యాల స్థానంలో విద్యా ప్రమాణాలు అమలు చేయబడుతున్నాయి. ఎకడమిక్ స్టాండర్డ్స్ ఎన్సీఎఫ్ 2005 రికమెండేషన్స్ వల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ కరిక్యులంలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఇన్ అవర్ బయాలజికల్ సైన్స్ వీ హ్యావ్ 7 academic standards. Objectives will be achieved in the behavior of the student by some specifications. విద్యార్థి ప్రవర్తనలో లక్ష్యాలు అనేది స్పష్టీకరణల ద్వారా సాధించబడతాయి. ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేస్తాడు అంటాం, సాధిస్తాడు అంటాం. వేటి ద్వారా అంటే స్పెసిఫికేషన్స్ ద్వారా. ఎకడమిక్ స్టాండర్డ్స్ ని చేరుకున్నాడు అంటాం. స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎకడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. చేరుకున్నాడు, రీచ్ అయ్యాడు అంటాం ఎకడమిక్ స్టాండర్డ్స్. ఆబ్జెక్టివ్స్ ఏమో అచీవ్ చేశాడు అంటాం. ఇవేమో స్పెసిఫికేషన్స్ ద్వారా అచీవ్ చేయబడతాయి. ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏమో ఇండికేటర్స్, సూచికలు ఉంటాయి. ఇండికేటర్స్ ద్వారా అంటే ఏ స్టాండర్డ్కు రీచ్ అయ్యాడో ఒక సూచిక ఉంటుంది, ఇండికేటర్. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇవి కూడా సినానిమ్స్ లానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే నేమ్స్ చేంజ్ అయ్యాయి. స్టూడెంట్ అచీవ్ చేస్తాడు ఆబ్జెక్టివ్స్ని, అవి 7 ఉన్నాయి. స్టూడెంట్ రీచ్ అయ్యేటువంటివి మనకు 7 ఎకడమిక్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసినా, మన బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఏవి తీసినా ఇండెక్స్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చూడండి విద్యా ప్రమాణాలు అని సూచికలు కూడా ఇస్తాడు, ఇండికేటర్స్. మీరు అవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఆబ్జెక్టివ్స్ ఉండాలి, ఇవి ఉండాలి. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ మనకి ఇంప్లిమెంటేషన్లో లేవని
మనకు డిఎస్సిలో కానీ గురుకుల్లో కానీ ఇవ్వరని కాదు, ఇవి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. సో వీ హ్యావ్ 7 ఎకడమిక్ స్టాండర్డ్స్. ఏంటి? AS1, AS2 ఎకడమిక్ స్టాండర్డ్ 1, 2, 3, 4 అంటున్నాం. ప్రస్తుతం ఇవాల్యుయేషన్ కూడా దీని మీద SA1, SA2 పేపర్స్ కూడా ఎకడమిక్ స్టాండర్డ్ బేస్డ్ వెయిటేజ్ టేబుల్స్తోనే తయారు చేయబడుతున్నాయి. అందుకే మనకు లెసన్ అయిపోయిన వెంటనే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంప్రూవ్ అవర్ లెర్నింగ్, అభ్యాసం మెరుగుపరుచుకుందాం అనేటువంటి దాని కింద క్వశ్చన్స్కు బ్రాకెట్లో AS1 ఇస్తున్నాడు. అంటే ఈ ప్రశ్న ద్వారా ఈ విద్యా ప్రమాణం పరీక్షించబడుతుంది. సో వాట్ ఈస్ అవర్ AS1 ఎకడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. AS2 ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, ప్రశ్నించడం మరియు పరికల్పనను రూపొందించడం. AS3 ఏంటి? ఎకడమిక్ స్టాండర్డ్ 3 ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, అంటే ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు. AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. ఎకడమిక్ స్టాండర్డ్ 4 ఏంటి? సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. AS5 కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్, పిక్చర్స్, మోడల్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఎకడమిక్ స్టాండర్డ్ 5 ఏంటి? చిత్రాలు, బొమ్మలు, నమూనాలు, ఫ్లో చార్ట్ల ద్వారా భావ వ్యక్తీకరణ. AS6 ఎకడమిక్ స్టాండర్డ్ 6 వాల్యూస్ అండ్ ఎస్థెటిక్ సైన్స్, అంటే విలువలు మరియు సౌందర్యాత్మక స్పృహ. AS7 ఎకడమిక్ స్టాండర్డ్ 7. ఈ AS7 ఏంటి అంటే డైలీ లైఫ్ అప్లికేషన్, బయోడైవర్సిటీ అండ్ డైలీ లైఫ్ అప్లికేషన్, అంటే జీవ వైవిధ్యము, నిజ జీవిత వినియోగము. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ఎకడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి ఎకడమిక్ స్టాండర్డ్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. దీని తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్, LOs అంటాం. LOs అభ్యసన ఫలితాలు అంటారు తెలుగులో, లెర్నింగ్ అవుట్కమ్స్. Since many years in our state also, NCERT conducting a small survey known as National Achievement Survey, NAS. మనకు NCERT అంటే జాతీయ స్థాయిలో కదా, రాష్ట్రాలలో విద్యార్థుల యొక్క అభ్యసన లేదా ప్రతిభను పరీక్షించడానికి నేషనల్ అచీవ్మెంట్ సర్వే, NAS అనేది ఒక సర్వే అనేది నిర్వహించబడుతుంది. ఈ NAS సర్వేలో NCERT ఏం చేస్తుందంటే దేన్ని పారామీటర్గా తీసుకొని NASని కండక్ట్ చేస్తున్నారు అంటే అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్. ఇది ఈచ్ క్లాస్కి కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ ఈచ్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. అవి ఆబ్జెక్టివ్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్ లాగా ఉండవు. మొత్తం మన సిలబస్ అంతా అచీవ్ చేసేటట్టుగా పాంప్లెట్స్ కూడా ఇస్తారు. అవి స్కూల్స్లో పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు అవి మనము వాళ్ళకి పేస్ట్ చేసి ఉంచాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ని లో కనీసం స్టూడెంట్స్ కొంతవరకైనా సాధించాలన్నమాట. సో లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే అభ్యసన ఫలితాలు, దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే బిహేవియరల్ చేంజెస్, తరగతి గదిలో బోధన ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చే చేంజెస్ బై క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. దీస్ ఆర్ ద బిహేవియరల్ చేంజెస్ బై క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. తరగతి గది బోధన ద్వారా విద్యార్థిలో వచ్చే మార్పులు బట్టి మనం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటాం. Academic standards. After teaching learning process, student will be able to reach each and every academic standard. It is depends on the talent of the student. Of course, presentation of teacher, everything. ఇవన్నీ మీరు చదవాలమ్మా. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ విద్యార్థి ప్రవర్తనలో వచ్చేటువంటి చేంజెస్ అతడు చేరుకుంటాడు, సాధిస్తాడు. లెర్నింగ్ అవుట్కమ్స్ అని తెలుగులో అభ్యసన ఫలితాలు అంటాము. వీటి గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ సెకండ్ యూనిట్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. దీనిలో ఏం చదువుతారు? ఫస్ట్ ఎయిమ్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదవాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ 10 to 15 aims we have. 10 to 15 aims we have in biological science. Each and every aim క్లియర్గా చదవాలి. నెక్స్ట్ ఏం చదువుతారు? గోల్స్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ డన్ బై బెంజమిన్ సామ్యూల్ బ్లూమ్, బ్లూమ్స్ టాక్సానమీ, ఓల్డ్ ఎడిషన్ అండ్ రివైజ్డ్ ఎడిషన్. అండ్ క్రిటిసిజం, ఆర్నిల్ అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ బ్లూమ్స్ టాక్సానమీని క్రిటిసైజ్ చేస్తాడు. సో what are the significant changes done in our education system by Bloom's taxonomy of educational objectives? భారతదేశంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి గుర్తించదగిన మార్పులు ఏంటి? బ్లూమ్స్ టాక్సానమీ వల్ల విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, నాన్ డిటెన్షన్ సిస్టమ్ అని, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, అది కూడా మీరు చదవాలి. అంటే బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వల్ల భారతదేశంలో విద్యా వ్యవస్థకు అనుగుణ ప్రయోజనం ఏంటి, అంటే విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, అవన్నీ మీరు డిస్కస్ చేయాలి. తర్వాత ఇది న్యూ ఎడిషన్, రివైజ్డ్ ఎడిషన్ చదవాలి. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ 7 నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్,
స్కిల్స్, ఇంట్రెస్ట్, అప్రిసియేషన్, సైంటిఫిక్ యాటిట్యూడ్ చదవాలి. 7 ఎకడమిక్ స్టాండర్డ్స్ అలాంగ్ విత్ ఇండికేటర్స్. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే అభ్యసన ఫలితాల గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా తెలుసుకుంటే ఈ యూనిట్ గురించి పూర్తిగా చదువుకున్నట్టు లెక్క. ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్కి మోర్ ఎగ్జాంపుల్స్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. కంటెంట్ బేస్డ్ అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటెంట్ మీద మీకు గ్రిప్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కంటెంట్లో ఉన్న కాన్సెప్ట్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్కి అప్లై చేసుకునేటువంటి కెపాసిటీని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఎన్ని మనము డిస్కస్ చేస్తే అంత మీకు మంచి కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది.